శనివారం కదా అని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. మాతో పాటు జానుని, విన్నుని కూడా తీసుకొని వెళ్ళాము. ఈ గుడి మా ఊరికి దగ్గరలోనే ఉంది. ఇదివరకు రెగ్యులర్గా ఈ గుడికి వెళ్ళేదాన్ని ఊర్లో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి. బట్ మావయ్య గారు చనిపోయిన తర్వాత 1 ఇయర్ పాటు ఏ టెంపుల్స్కి వెళ్ళలేదు. సో సంవత్సరం తర్వాత ఊరు వెళ్ళడం అండ్ అలాగే టెంపుల్కి వెళ్ళి ఇదే ఫస్ట్ టైం. తెలిసిన వదిన కనిపిస్తే అడుగుతున్నాను, ఏంటి ఇక్కడ వంటలు అవుతున్నాయి, జనం ఎక్కువగా ఉన్నారనేసి. అప్పుడు వదిన ఏం చెప్పారంటే, ఈరోజు కళ్యాణం ఉంది అండ్ అలాగే భోజనాలు అని చెప్పేశారు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఒక చోట కూర్చున్నాము. ఇంకా టైం ఉంది భోజనాలకి, కళ్యాణం అయితే జరుగుతుంది. సో చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నారో. కళ్యాణం అయితే జరుగుతుంది, చాలామంది చూస్తున్నారు. మేము కూడా కాసేపు కళ్యాణం చూసేసాము. ఇంకా చాలా టైం ఉందనేసి ఉందాం అనుకున్నాము. కాకపోతే విన్ను జాను వాళ్ళు బయటికి వెళ్దాం అనేసి అన్నారు. ఇంకా వాళ్ళ కోసం తప్పలేదు బయటికి వెళ్ళడము. అయినా పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ టెంపుల్ అయితే రోడ్ సైడే ఉంటుంది. చాలా ప్లేస్ చాలా బాగుంది. పంతులు గారు వాటర్ చల్లుతున్నారు అనేసి అవి వేయించుకొని వెళ్ళిపోతాం అనేసి అంటే అప్పుడు కామ్ అయ్యారు. ఆ వాటర్ ఎప్పుడు పోస్తారా అనేసి వెహికల్తో ఎదురు చూస్తున్నారు మా జాను విన్ను వాళ్ళైతే. పక్కనే ఉన్న శివాలయం కూడా వెళ్ళేసి వచ్చేసాము. చూసారు కదా ఇక్కడ వంటలు అవుతున్నాయి. పులిహార కూడా అప్పుడే రెడీ అయిపోయింది. శివయ్యకి అయితే మొక్కేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్కి పక్కనే ఉంటుంది చిన్న శివలింగం అనమాట. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటుంది అండ్ చాలా స్పేస్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే. మా ఊళ్ళో అయితే ఏకంగా మొక్కేస్తున్నారు. భక్తి ఎక్కువే మా విన్నుగాడికి, పైకి అలా ఉంటాడు అనేసి. మేము ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాము. మ్యాక్సిమం మేము ఊరెళ్తే ఎక్కువ విజిట్ చేసే టెంపుల్సే, రిలేటివ్స్ హోమ్స్ కన్నా. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, కలుస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకించి ఎవరి ఇంటికి వెళ్ళము, తక్కువ. సో మొత్తానికైతే వాళ్ళు తీసుకెళ్ళాను. వైట్ షూస్ అయితే కొనుక్కున్నారు. వైట్ షూస్ అండ్ సాక్సెస్ అయితే కొనుక్కున్నారు. వాళ్ళ స్కూల్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నారు. తర్వాత ఆకలిస్తుంది, అసలు ఎండలు బాగున్నాయి కదా అనేసి సరే ఏదన్నా జ్యూస్ తిప్పిద్దామనేసి వెళ్ళాము. వాళ్ళైతే పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాను, నేనైతే బాదం మిల్క్ తీసుకున్నాను. ఇక్కడ బాదం గీర్ చాలా బాగుంటుంది. ఊరేస్తే ఖచ్చితంగా నేను బాదం గీర్ ఒక్కసారైనా తాగుతాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ నేను హైదరాబాద్లో కూడా ఎప్పుడు అంత టేస్ట్ చేయలేదు. నాకు నచ్చలేదు టేస్ట్ చేసినా కూడా. అది వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది. నాకు ఊర్లో చాలా బాగా నచ్చుతుంది. కాస్ట్ అయితే 35 రూపీస్ అక్కడైతే. ఇక్కడైతే ఫలూడా అలాంటి 50-60 పెట్టి తీసుకుంటాం కానీ అంతేం అనిపించదు. సో మీరేమంటారు? ఈలోగా మా వారు వచ్చారు, మొదలెట్టారా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకా తినడం తాగడమేనా అనేసి అన్నారు. సో కొంచెం ఇస్తే కూల్ అవుతారు కదా అనేసి మా విన్ను జాను అయితే కొద్దిగా ఇచ్చారు వాళ్ళ బాబాయ్కి. సో మొత్తానికైతే మేమైతే అక్కడ ఒక జ్యూసెస్ తాగేసి మళ్ళీ అయితే విన్నుకి యూనిఫామ్స్ కావాలి. ఫస్ట్ అయితే వైట్ యూనిఫామ్ ఈజీగానే దొరికింది కానీ స్కూల్ యూనిఫామ్ దొరకడానికి చాలా టైం పట్టింది. ఒక 3-4 షాప్స్ తిరిగిన తర్వాత ఒక షాప్లో అయితే దొరికింది. మొత్తానికైతే వాళ్ళకి తీసేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. తీరా అక్కడ చూస్తే ఎండ చాలా ఎక్కువగా ఉంది. అందులో రోడ్డు పక్కన హీట్ ఎక్కువ. లైన్లో అయితే నిలబడ్డాము. ఆ లైన్ ఎప్పుడు మూవ్ అవుతుందా అనేసి చూస్తున్నాము. అందులో పిల్లలు అయితే ఆకలి అంటున్నారు. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది టైము. ఎందుకంటే మేము దర్శనానికి వచ్చాము, ఇక్కడ భోజనాలు అన్న సంగతి మాకు తెలియదు. ఎలాగో వచ్చాము కదా అనేసి ఇంకా తినేసి వెళ్దాము, దేవుడి ప్రసాదం అనేసి అనుకున్నాము. అందుకే ఇంత లేట్ అయినా కూడా ఉన్నాము. ఇది కవర్ చేసుకోవడానికి షాపింగ్ కూడా వెళ్ళాము. పిల్లలు వెళ్దాము అంటే వాళ్ళైతే లైన్లో నిలబడ్డారు, మేము కూడా లైన్లో నిలబడ్డాము. నేను జాను లేడీస్కి జెంట్స్కి సెపరేట్ లైన్ కదా, సో అందుకే డివైడ్ అయిపోయాము. సో మేము ఏం తిన్నాము అనేసి ఈ వీడియోలో చూసేయండి. గుళ్ళో కొంచెం తిన్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేంటో మరి మనం ఇంట్లో అంత ఎఫర్ట్ పెట్టి చేస్తామో అంత టేస్ట్ అనిపించదు. బట్ టెంపుల్లో పులిహోర తింటే చాలు, కడుపు నిండిపోతుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. గుడికి వెళ్తే ఖచ్చితంగా 2-3 రకాలు వేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ టేస్ట్ మనం ఇంట్లో ఎన్ని మసాలాస్ వేసినా ఏమి వేసినా అసలు అనిపించదు. మొత్తాన్ని వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే భోంచేసేసి మేము అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో చాలా బాగున్నాయి వంటలు అయితే. కాకపోతే ఏంటంటే వేడి చాలా ఎక్కువ ఉంది ఎండకి, అందుకే కొంచెం తినలేకపోయాను. తర్వాత అయితే లాస్ట్లో హోమం ఉంది. ఈ హోమంలోనంట ఇలాగా ఇవి ఏవో అన్నారు వేస్తే, హోమంలో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. అవి వేస్తేనంటే సంతానం లేని వారికి సంతానం అండ్ అలాగే పిల్లలకి చదువు అనేసి అన్నారు. సర్లే అనేసి మేము కూడా దండం పెట్టుకున్నాం.